హలో గాయస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం ఇంప్లిమెంట్ ఎటుఐ అంటే మనకి ఇన్పుట్ అనేది ఒక స్ట్రింగ్ ఇస్తాడు, దాన్ని మనం 32 బిట్ సైన్ ఇంటిజర్లో కన్వర్ట్ చేయాలన్నమాట. ఒకసారి రూల్స్ చూసుకుందాం. ఇగ్నోరింగ్ వైట్ స్పేసెస్, ఇనీషియల్గా వైట్ స్పేసెస్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేయాలన్నాడు. నెక్స్ట్ సైన్ పాజిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్ అంటే నెగిటివ్ తీసుకోమని చెప్పాడు. రీడ్ డిజిట్స్ అన్నట్లే రీడ్ చేసుకోమని చెప్పాడు. ఒకవేళ డిజిట్స్ లేకపోతే 0 రిటర్న్ చేయమని చెప్పాడు. ఓకే, ఇఫ్ ది నెంబర్ ఎక్సీడ్స్ 32 బిట్స్ సైన్ ఇంటిజర్, ఒకవేళ పాజిటివ్లో ఈ నెంబర్ని ఎక్సీడ్ అయిందనుకో ఈ నెంబర్ రిటర్న్ చేస్తాం, నెగిటివ్లో ఈ నెంబర్ కన్నా చిన్నది ఉందనుకో ఈ నెంబర్ రిటర్న్ చేస్తాం. ఓకే, అదేనమాట ప్రాబ్లము. ఒకసారి ఎగ్జాంపుల్ టెస్ట్ కేసు చూసుకుందాం. ఇక్కడ డిజిట్స్ అనేవి లేవు, 0 రిటర్న్ చేశాడు. మనకి నెగిటివ్ వాల్యూ ఇచ్చాడు ఇక్కడ, స్ట్రింగ్లోని. సో -123. ఇక్కడ లిమిట్ అనేది ఎక్సీడ్ అయింది 32 బిట్ ఇంటీజర్ది. సో మ్యాక్స్ లిమిట్ వేసుకున్నాం 2^31 - 1. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇది నెగిటివ్లో ఎక్సీడ్ అయ్యింది, మనం నెగిటివ్ లిమిట్ వేసుకున్నాం. తర్వాత ఇక్కడ చూడండి, స్పేసెస్ రిమూవ్ చేసాం ఇనీషియల్గా, తర్వాత నెగిటివ్ వాల్యూ, ఈ వాల్యూని ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకున్నాడు, 12 అయ్యింది. తర్వాత ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, సో అక్కడితో వదిలేయాలన్నమాట, ఓన్లీ ఈ వాల్యూ కన్సిడర్ చేసుకొని. సో యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ని మనం స్ప్లిట్ చేసుకుందాం. స్ప్లిట్ ఫంక్షన్ మీద మీకు అందరికీ అవగాహన ఉందని అనుకుంటున్నాను, ఒకవేళ లేకపోతే చెప్తాను చూడండి. ఎప్పుడైతే ఒక స్ట్రింగ్ని మనం స్ప్లిట్ చేసుకున్నామో, ఇన్ కేస్ అక్కడ స్పేస్ ఉంటే స్పేసెస్ వైజ్గా డివైడ్ చేసుకుంటే వెళ్తుంది అన్నమాట. ఒకసారి చూడండి, రన్ చేస్తాను. ఐ అనేది ఒక స్ట్రింగ్, లవ్ అనేది ఒక స్ట్రింగ్, పైథాన్ అనేది ఇంకో స్ట్రింగ్ అనమాట. ఇలాగ ఒక లిస్ట్ ఫార్మాట్లో మనకి రిటర్న్ చేస్తుంది ఎప్పుడైతే డాట్ స్ప్లిట్ ఫంక్షన్ వాడతామో. ఇన్ కేస్ మనం ఈ కామర్స్ ద్వారా సెపరేట్ చేయాలనుకో, ఆ స్ప్లిట్లో కామా అనేది యూజ్ చేసామనుకో, కామర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని సపరేట్ చేద్దాం అనమాట. చూడండి, ఇక్కడ యాపిల్ అనేది బనానా, గ్రేప్స్, ఈ మూడు ఒక ఎగ్జాంపుల్ అనమాట. చూడండి, ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. స్ప్లిట్ దేని బేస్ చేసుకుని స్ప్లిట్ చేసుకోవాలి? స్పేసెస్ ఉన్నప్పుడు నార్మల్గా స్ప్లిట్ ఫంక్షన్ వాడితే సరిపోతుంది. స్ప్లిట్ చేసుకున్నాక దాన్ని మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి, జాయిన్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు జాయిన్ వర్డ్స్ అని ఇచ్చామనుకో, అదంతా ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో స్టోర్ అయిపోతుంది, ఎక్కడ గ్యాప్ లేకుండా. చూసారా, ఐలో పైథాన్ అనేది ఎక్కడ స్పేసెస్ లేకుండా రిటర్న్ చేసింది, అదనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి, ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ చెక్ సైన్. ఓకే, ఇప్పుడు సైన్ కదా, సైన్ ఈక్వల్ టు ఇనీషియల్గా +1 అనుకున్నాను నేను. ఓకే, ఇఫ్ ఒకవేళ స్ట్రింగ్లో ఫస్ట్ పొజిషన్ అనేది నెగిటివ్ ఉంటే సైన్ అనేది నెగిటివ్ వేసుకో. స్టార్ట్ ఇండెక్స్ ఎంతకు స్టార్ట్ అవుతుంది? ఓకే, ఒకసారి ఆగండి. ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్ అనేది మనం ఇనీషియల్గా 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడైతే నెగిటివ్ వాల్యూ ఉందనుకో, హైఫన్ సింబల్ ఉందనుకో, అప్పుడు మనం స్టార్ట్ ఇండెక్స్ ఎక్కడికి ముందుకు మూవ్ చేసుకోవాలి, 1th పొజిషన్ నుంచి కౌంట్ చేసుకోవాలి, అంతేనా? ఒకవేళ ఇది కాదు, ప్లస్ ఉంది, ప్లస్ ఉంటే అప్పుడు కూడా డిజిట్స్ అనేవి నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవుతాయి, అంతేనా? సేమ్ స్టార్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు 1, అంతేనా? సైన్ మారదు, స్టార్ట్ ఇండెక్స్ ఉంటే సైన్ 1 దగ్గర ఉంటుంది. సైన్ 1 అంటే పాజిటివే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటి, ఈ కండిషన్ కూడా చెక్ చేసుకున్నాం, పాజిటివా కాదని. తర్వాత నెక్స్ట్ రీడ్ డిజిట్ అయితే రీడ్ చేయమని చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఎండ్ ఇండెక్స్ ఈక్వల్ టు ఇనీషియల్గా స్టార్ట్ ఇండెక్స్ అనుకో. నెక్స్ట్ ఒక లూప్ రన్ చేసుకో, ట్రావర్స్ చేయాలి కదా మరి. ఎండ్ ఇండెక్స్ అనేది less than
లెంత్ అనేది n తీసుకో, n ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఎస్. ఓకేనా, ఎండ్ ఇండెక్స్ లెస్ దెన్ n అవ్వాలి, అండ్ ఆల్సో ఎస్ ఆఫ్ ఎండ్ ఇండెక్స్ ఆ వాల్యూ అనేది ఏంటి అవ్వాలి, ఖచ్చితంగా డిజిట్స్ అవ్వాలి. ఓకే, డాట్ ఈస్ డిజిట్. ఈస్ డిజిట్ అంటే ఏంటి, ఆ సెర్టెన్ వాల్యూ అనేది డిజిటే కాదో చెప్తుంది. డిజిట్ అనుకో, అండ్ ఇండెక్స్ ఏం చేయాలి, పుష్ చేయాలి ముందుకి. సో ఇండెక్స్ వాల్యూ ఇంక్రిమెంట్ చేసా. ఇప్పుడు మనకి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ కేసు చూసుకున్నారనుకోండి, ఫస్ట్ స్పేస్ అనేది స్ప్లిట్ చేశాక ఎస్లో ఇది ఉంటుంది. ఇనీషియల్గా ఇది చూసారా, ఈ టెస్ట్ కేస్ నెగిటివ్ సైన్ -1 అవుతుంది. తర్వాత ఈజ్ డిజిటా 0 అనేది, అవును. ఇది ఈజ్ డిజిటా, అవును. అలాగా 2 వరకు ఈజ్ డిజిట్ అవుతాయి. తర్వాత పొజిషన్ జీకి వస్తుంది. జీకి వచ్చినప్పుడు ఏంటి, అది డిజిట్ కాదు. సో అక్కడ ఫాల్స్ అయిపోతుంది, అక్కడతో ఆగిపోద్ది అనమాట లూప్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు ఎండ్ ఇండెక్స్ వచ్చింది, స్టార్ట్ ఇండెక్స్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, స్టార్ట్ ఇండెక్స్ నుంచి ఎండ్ ఇండెక్స్ వరకు దాన్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నెంబర్ రిజల్టెంట్ నెంబర్ ఏమొచ్చింది, ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, స్టార్ట్ ఇండెక్స్ నుంచి ఎండ్ ఇండెక్స్ వరకు, అంతేనా. ఇప్పుడు మనకి వాల్యూ వచ్చింది. వాల్యూ ఎంత అవుతుంది, ఈ నెంబర్లు ఎంత స్టోర్ అవుతుంది, 12 స్టోర్ అవుతుంది. కానీ ఇంకా మనం సైన్ వాల్యూని అసైన్ చేయలేదు. ఇప్పుడు సైన్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి, ఇంటూ సైన్ చెయ్యి. నెగిటివ్ అయినప్పుడు సైన్లో -1 ఉంటుంది. 12కి ఎప్పుడైతే -1తో మల్టిప్లై చేస్తామో ఆటోమేటిక్గా -12 అవుతుంది. అక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు మనకి ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి, 3 కండిషన్స్. ఈ 3 రూల్స్ సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్లో ఓవర్ఫ్లో. ఇప్పుడు ఏంటి, ఆ నమ్ అనేది దీనికన్నా, ఇఫ్ నమ్ అనేది ఆ వాల్యూ కన్నా ఏంటి అవ్వాలి, పాజిటివ్ వాల్యూ కన్నా గ్రేటర్ దెన్ అయ్యిందనుకో, ఏం రిటర్న్ చేయాలి, ఆ సెర్టెన్ వాల్యూ రిటర్న్ చేయాలి. ఓకేనా, కాదు, నమ్ అనేది ఈ వాల్యూ కన్నా చిన్నదనుకో, అప్పుడేం చేయాలి, రిటర్న్ చేయాలి ఆ వాల్యూని. ఇవేమీ కాదు, విత్ ఇన్ ద లిమిట్లో 32 బిట్ సైన్డ్ ఇంటిజర్లు ఉందనుకో, డైరెక్ట్గా ఆ నెంబర్ రిటర్న్ చేసాయి. సబ్మిట్ చేస్తున్నాను. సో అది గైస్ ఈరోజు సొల్యూషన్. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.